బెదిరిస్తున్నప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది. నన్ను తిట్టుతున్నప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది. నాకు పొగుడుతున్నప్పుడు కాస్త సంతోషం తగ్గుతుంది. కొంచెం జాగ్రత్త పడవలసి వస్తుంది. నా అదృష్టమని అనుకుంటా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ పుట్టేటప్పటి నుంచి పార్టీలో ఉండడం, అన్నగారు నందమూరి తారక రామారావు గారు ఆ రోజులు రాజకీయంగా ఇజమ్స్ ఎక్కువగా ఉండేది. కమ్యూనిజం, సోషలిజం, ఇవన్నీ ఇజం, క్యాపిటలిజం రకరకాలు ఉండేవి. ఒకటి మాత్రం మర్చిపోయారు, మానవత్వం మర్చిపోయారు, హ్యుమానిజము మర్చిపోయారు. ఆ హ్యుమానిజంని, ఆ మానవత్వాన్ని నందమూరి తారక రామారావు గారు రాజకీయ రంగంలో స్వతంత్ర దేశంలో మనం అందరు మర్చిపోయినప్పుడు మళ్ళీ తీసుకురావడంతో మన దేశంలో సంక్షేమంకి ఒక పెద్ద పీట వేయడం జరిగింది. అయితే సంక్షేమము నిరంతరంగా ఉండాలంటే మనకి రెండు కళ్ళులు ఉన్నట్టు అభివృద్ధి ఇంకొక పక్కన జరగాలి. అభివృద్ధి లేనిది సంక్షేమం ఉంటుందని, నిలబడగలుగుతుందని ప్రపంచంలో ఎక్కడ జరగలేని విషయమని మన అనుభవంలో చెప్తా ఉంటాయి. అన్నగారు అభివృద్ధి కోసం ప్రయత్నించారు. అప్పుడు ఒక పదంలో చెప్పాలంటే రూడిమెంటరీగా ఉండేది టెక్నాలజీ. చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పటికీ టెక్నాలజీ, ప్రస్తుత ముఖ్యమంత్రి చేతిలో టెక్నాలజీ ఎలా వాడారో నేను చెప్పక్కర్లేదు, మన అందరి అనుభవంలోనే ఉన్న విషయం. చాలా ప్రభుత్వాల్లో పనిచేసిన తర్వాత తాకట్లు చేసే ప్రభుత్వము మాకు వింతగా కనిపిస్తూ ఉంది. బహుశా చంద్రబాబు నాయుడు గారు ఈ ఛాలెంజ్ని ఎలాగ అధిగమించుతారో